ధనాన్ని దానం చెయ్యరు, తాము స్వయంగా అనుభవించరు. లోపల పెట్టి లాకర్లో పెట్టి తాళం వేస్తారు అంతే. తేనె పట్టేవాడు కూడా ధనం వల్లనే తేనెను సంపాదించి కూడబెడతాడు. వారిని మోసగించి ఆ తేనెను కడుపారా తాగుతారు మరికొందరు. సో నేను ఇంత దాస్తావండి, దాచిన తర్వాత నేను వస్తాను, వచ్చి ఏమయ్యా నీ దగ్గర బంగారం ఉంది కదా, దొంగ నోట్లు ఉన్నాయి కదా, నీ దగ్గర నోట్లు ఇవ్వు, నీకు 3 రెట్లు నోట్లు ఇస్తా, అంతే కదండి. సరే అవి తీసుకుంటావు, అవన్నీ దొంగ నోట్లు. ఏమవుతుంది, పట్టుకెళ్ళి లోపల వేస్తే ఇది పుచ్చుకుని వీడు ఎడిపోయాడు, ఆడు జైల్లో వేసాడు, అన్నీ అవుతాయి. అంటే నీకు దురాశ నిన్ను ఎంత దూరానికి తీసుకెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవడు ఏ బుద్ధి లేనివాడు నీకు రూపాయికి 3 రూపాయలు ఇస్తాడయ్యా, నీకు బుద్ధి పనిచేయదా? ఎట్లా పడిపోతావు? ఇప్పుడు నెట్లో వస్తున్నాయి, ఆడవాళ్ళకి మెసేజ్లు కొట్టేసి నువ్వు అది పంపించు, నీకు వెంటనే ఏదో పంపిస్తున్నానని చెప్తారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇస్తుంది, ఈ అకౌంట్ నెంబర్ తీసుకోగానే మిగతా పైసలు కూడా లేపేస్తాడు. అప్పుడు దేవుడో రాముడో అని పోలీసుల దగ్గరికి వెళ్తాడు. ఆ జ్ఞానం ముందెందుకు లేదు? ఇవిడికి 30 లక్షలు 40 లక్షలు మోసేస్తున్నారు. ఎందుకని? నీకున్న బలహీనత, అది కారణం.